సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన మీద తీవ్రంగా విరుచుకుపడుతున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పరిపాలన గురించే మాట్లాడడం జరుగుతుంది. ఆయన పరిపాలనను వేలెత్తి చూపిస్తూ వ్యతిరేకంగా మాట్లాడడం కూడా జరుగుతుంది. అంటే ఏ సందర్భంలో ఆయన కూడా చూడకుండా, అంటే గతంలో చూసుకుంటే వినుకొండ హత్య కేసులో కావచ్చు, రీసెంట్గా మనకు నంద్యాలలోని సుబ్బారాయుడు హత్య కేసు గురించి ఆయన మాట్లాడుతూ అక్కడికి వెళ్ళి కూడా తీవ్రంగా, అంటే ఆ హత్యకు సంబంధించిన వివరాల గురించి కాకుండా ఇటు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద బురద చల్లే అవకాశం దొరికింది, ప్రభుత్వం మీద ఖచ్చితంగా బురద చల్లాలనే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో మరి ఆ హత్య గురించి మాట్లాడుతూ సుబ్బారాయుడు, నంద్యాలలో సుబ్బారాయుడు హత్యకు గురైన సంగతి, సో అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ అదే స్పాట్లో నిల్చొని కూడా మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం మీద అసలు వాళ్ళ పరిపాలన కరెక్ట్ కాదు, చంద్రబాబు పరిపాలన అసలు సజావుగా సాగిస్తలేడు, ఆయన మచ్చ తీసుకొచ్చే, అంటే రాజకీయ వ్యవస్థకే మచ్చ తీసుకొచ్చే విధంగా చంద్రబాబు పరిపాలన ఉంది అనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది. అయితే హత్య ఏదైతే జరిగిందో ఆ స్పాట్లో సుబ్బారాయుడు హత్యను, అంటే సుబ్బారాయుని నరికి చంపారో అదే స్పాట్లో నిలబడి ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఖచ్చితంగా ఈ హత్యను ఎవరైతే చేయించారో ఖచ్చితంగా లోకేష్ అండ్ చంద్రబాబు వాళ్ళిద్దరి సమక్షంలోనే జరిగింది. సాక్షాత్ అక్కడ పోలీసుల సమక్షంలో పోలీసులు చూస్తుండగానే ఈ హత్య జరిగింది, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఖచ్చితంగా ఇది టీడీపీ ప్రభుత్వమే చేయించింది, చంద్రబాబు నాయుడు లోకేషే చేయించారు, వాళ్ళ హయాంలోనే జరిగింది, వాళ్ళ సమక్షంలోనే జరిగింది, వాళ్ళే చేయించారు, వాళ్ళ మాటలు వినే ఈ విధంగా జరిగింది అనే విధంగా కూడా ఆయన వాళ్ళని వేదెత్తి చూపిస్తూ వాళ్ళని, అంటే వాళ్ళ గురించే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో సుబ్బారాయుడు ఎందుకు చనిపోయాడు, ఏ విధంగా చనిపోయాడు అనే విషయం పక్కన పెడితే, ఇటు జగన్మోహన్ రెడ్డి అంటే ఖచ్చితంగా కూడా హత్య జరిగిందంటే ఆ స్పాట్కి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళు ఎందుకు చనిపోయారు, వాళ్ళని ఎవరు చంపారు, కారణం ఏంటని తెలుసుకోకుండా ఖచ్చితంగా చనిపోయిన వాడు వైసీపీకి సంబంధించిన వాడు, చంపిన వాళ్ళు ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళు, ఇది మాత్రం ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా గతంలో వినుకొండ అక్కడ హత్య కేసులో కూడా ఇదే విధంగా చెప్పడం జరిగింది. వాళ్ళు పర్సనల్ గొడవల వల్ల పొడుచుకొని చనిపోయినప్పటికీ కూడా, సో మరి చనిపోయిన వాడు ఖచ్చితంగా వైసీపీ వాడే, చనిపోయిన వాళ్ళు ఖచ్చితంగా టీడీపీ వాళ్ళే అనే విధంగా అప్పట్లో కూడా ఆరోపణలు చేసిన సందర్భాలు మనం చూసాం. సో మరి ఇప్పుడు కూడా అదే విధంగా ఇప్పుడు ఈ నంద్యాలలోని సుబ్బారాయుడు హత్య కేసులో కూడా ఇదే విధంగా ఆయన చెప్పడం జరుగుతుంది. సో మరి ఇప్పుడు ఓన్లీ టీడీపీకి సంబంధించి కాకుండా టీడీపీ పరిపాలన, చంద్రబాబు పరిపాలన సజావుగా లేదు, అసలు ఆయన పరిపాలన చేసిన విధానం కరెక్ట్ కాదు, రాజకీయ జీవితానికే మచ్చ తీసుకొచ్చే విధంగా ఆయన పరిపాలన సాగిస్తున్నాడు అనే విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే హత్య జరిగిన స్పాట్ ఉందో అదే స్పాట్లో పోలీసులు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, అండ్ అంటే రాజకీయ నాయకులు ఎందరూ ఉన్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. హత్య చేసిన వాడు పారిపోవడానికి కూడా పోలీసులే సహకరించారు, అసలు ఆయన తప్పించిందే పోలీసులు. సో మరి ఆ పోలీసులకు ఇవన్నీ ఆదేశాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు, నారా లోకేషే అనే విధంగా కూడా ఇట్లా వివిధ రకాలుగా ఏ రీజన్ ఉన్నప్పటికీ కూడా అటు తిప్పి ఇటు తిప్పి ఆ రీజన్ని మాత్రం ఖచ్చితంగా టీడీపీ వాళ్ళ మీద తోయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. సో మరి ఈ విధంగా మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పరిపాలన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మరి ఇదంతా విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు, ఖచ్చితంగా అది కరెక్టా కాదా కామెంట్ చేయండి.